ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు నల్గొండలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని మంగళవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అల్లి సుభాష్ యాదవ్, గడిగ శ్రీనివాస్, పెరిక హరిప్రసాద్, తలకొప్పుల గిరి, పెరిక అంజి, సురిగి మారయ్య, బొజ్జ నాగరాజు, ఎల్లంరాజు, నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఈరోజు నల్గొండ మున్సిపాలిటీలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలను సమర్పించడం జరిగింది. ప్రధానంగా పేద బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలు కరువుతో అల్లాడుతున్నారో, చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్నారో వాటన్నింటిని కూడా ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేసినటువంటి పెన్షన్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ప్రతి ఒక్కటి పేదల సంక్షేమం కోసం ఉపయోగపడిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నారు. ఈనాటి తరానికి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆదర్శంగా ఉంటారు. నేటి రాజకీయాలకు ఎప్పటికి కూడా ఆ మహానేతను గుర్తుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ వర్ధంతి సందర్భంగా మున్సిపాలిటీలో ఉన్న విగ్రహానికి పూలమాలలు అర్పించడం జరిగింది. వారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, 108, 102 అవి గొప్ప వరం తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ. దానివల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో చాలా వరకు ఈ పథకాల వల్ల చాలామంది ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. కావున వారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. లాంటి మించిన నాయకుడు ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ లేడు. బడుగు బలహీన వర్గాల మన్నల పొందిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. వారు ఆనాడు ఆసరా పింఛను, అదేవిధంగా మహిళలకు, వృద్ధులకు, వికలాంగుల పింఛన్ అనేది ఆనాడు ఆసరాగా చేసిండు. కాబట్టి అతనికి చిరుస్థాయిగా ప్రజల గుండెలు నిలిచిపోయాడు. కాబట్టి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాం.